ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క 3 సార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 డేస్లో ఫుల్ ప్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికని మళ్ళొక్కసారి రివ్యూ చేసుకున్నాం. మళ్ళీ 4-5 డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది. కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అంటే స్టార్టింగ్ స్టేజీ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు, ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా మన పిహెచ్డి స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలు సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఆధునీకరణ ఆలోచనే జాతరని ఫుల్ ప్లెడ్జ్లో చేయడం కోసం దాన్ని ఇంటర్లింక్డ్. ఆధునీకరణ అంటేనే జాతరని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లైనో లేకుంటే 20 ఫీట్ రోడ్లో ఉన్నాయి, దాన్ని 4 లైన్లు చేస్తున్నాం. ఇంజనీర్లు కూడా దాన్ని ప్రణాళిక చేయమన్నాం. ఎటు నుంచి అయితే అత్యధిక క్రౌడ్ గతంలో వచ్చిందో గౌరవ కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో ఉండి కాటల్లా కాను కూడా అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. 100% శాంక్షన్ అయింది. అనుబంధం ఏముంది? 211 కోట్లు. ప్రతిసారి R&B తర్వాత పంచాయతీ రాజ్ వల్ల రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. 5 నుంచి 10 కోట్లు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఒక 10 into 10 వేసుకుంటే 100 crores. అందుకే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్ ట్రిపుల్ లేయర్ వేసి కనుక కడితే అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆలోచన కూడా అదే. ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు, ఇది 360 days పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇవ్వటము, ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు, శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ
ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు